గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియో రాశి మీ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా 4వ తరగతి రెడీనెస్ ప్రోగ్రామ్కి సంబంధించి విద్యార్థులకు నిర్వహించాల్సిన కృత్యాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా రైమ్ నేర్చుకుందాం. ఈ రోజు లెసన్లో మనం ఔత్వము 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 నేర్చుకుంటాం అన్నమాట. ముందుగా రైమ్. కొంటె కోతి వచ్చింది, పౌడర్ డబ్బా తీసింది, చెంగు చెంగున గంతింది, కొమ్మ మీదకు చేరింది, కోతి పిల్లకు పూసింది, గంతులు వేసి మురిసింది, కోతి పిల్లకు పూసింది, గంతులు వేసి మురిసింది. పిల్లలు ఇక్కడ చూద్దాం. ఇది టీచర్ గారు, భాషా క్రీడ టీచర్ గారు ఆడేస్తారు, చక్కగా ఆడండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్తాను, వెనకాల మీరు చెప్పండి, తర్వాత మీరు సొంతంగా ప్రయత్నం చేయండి. కొంగ, కోడి, కౌజు, గొడుగు, గోడ, గౌరి, చొరవ, చోటు, చౌక, దొంగ, దోమ, దౌడు, పొదుపు, పోరు, పౌరుషం. ఇప్పుడు వాక్యాలు చదివే ప్రయత్నం చేద్దాం. కొలనులో కొంగ మొసలి కలవు, గౌరి గౌను తొడిగింది, బయట జోరీగల మోత, కోటలో రాణి ఉంది. పిల్లలు వీటిని, ఈ అక్షరాలను కలిపి పదాలు రాయండి. అలా ఇక్కడ కూడా ఈ అక్షరాలను కలిపి పదాలను రాయండి. పిల్లలు ఈ ఖాళీలను పూరిద్దాం. అలాగే మీ టీచర్ గారు డిక్టేషన్ పెడతారు, చక్కగా రాయండి. పిల్లలు డైలీ రొటీన్ అండ్ యాక్షన్ వర్డ్స్ చూద్దాము. నేను పాడతాను, తర్వాత నా వెనకాల పాడండి మీరు. I wake and brush as the sun shines bright. I eat my breakfast, feeling fresh and light. I walk to school and read and write. I play with friends till evening's light. At night I pray, then sleep so soon, ready to wake to a brand new noon. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా పాడారు. పిల్లలు ఇక్కడ ఇవ్వబడిన పదాలను నేను చదువుతాను, మీరు వెనకాల చెప్పండి. ఆ తర్వాత మీరు సొంతంగా చదువుదురు. వేక్, బ్రష్, ఈట్, వాక్, రీడ్, రైట్, ప్లే, స్లీప్, వేక్, ప్రే, సింగ్, dance, speak, ask, take, give, wash, bathe, drink, etc. What do you do after waking up? నిద్ర లేచిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఎస్, బ్రష్ చేస్తాం. వాట్ డూ యూ డూ ఎట్ స్కూల్ ఎవ్రీ డే? స్కూల్లో ప్రతిరోజు ఏం చేస్తారు? రీడ్, రైట్ అండ్ ప్లే. వాట్ డూ యూ డూ ఇన్ ది ఈవినింగ్ ఆఫ్టర్ స్కూల్? స్కూల్ అయిన తర్వాత స్కూల్లో ఏం చేస్తాయి? స్కూల్ అయిన తర్వాత ఏం చేస్తారు? ప్లే. వాట్ డూ యూ డూ బిఫోర్ గోయింగ్ టు స్లీప్? పడుకునే ముందు ఏం చేస్తారు? ప్రే. ఎస్, భగవంతుని ధ్యానం చేస్తాము. పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి బ్లాంక్స్ని మనం ఫిల్అప్ చేద్దాము. అలాగే దానికన్నా ముందు
ఇక్కడ మనం ఏం చేయమంటున్నాడంటే యాక్షన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సర్కిల్ చేయమంటున్నాడు. ఇక్కడ వేకప్, ఇక్కడ బ్రషెస్, ఇక్కడ ప్లే, ఇక్కడ కుక్స్, ఇక్కడ రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని కరెక్ట్గా దీంట్లో పెట్టి రాయమని చెప్పేసి అన్నారు. సో ఈ రకంగా మీరు రాసుకోవాలి. దీని తర్వాత మీకు డిక్టేషన్ 10 పదాలు మీ టీచర్ గారు పెడతారు, బాగా రాయండి. చూడండి సబ్ట్రాక్షన్స్ జాగ్రత్తగా సాల్వ్ చేసుకుని ఇలా చెక్ చేసుకోండి. మీ టీచర్ గారు ఇవి కరెక్టా కాదో చెప్తారు, దాన్ని బట్టి మీరు నోట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక డైస్ తోటి ఒక యాక్టివిటీ ఉంది, దీన్ని జాగ్రత్తగా చేయండి. ఇక్కడ మీకు 2 వర్డ్ సమ్స్ ఇవ్వబడ్డాయి, వర్డ్ ప్రాబ్లమ్స్. ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ని మీరు జాగ్రత్తగా నియరెస్ట్ 100కి రాయమన్నారు. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్కి సంబంధించి ప్రాబ్లం రాయమన్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, మీ టీచర్ గారు ఓకే అంటే నోట్ చేసుకోండి, లేదంటే మోడిఫికేషన్ చేసుకోండి. పిల్లలు ఈ వర్క్షీట్ని ఇలా ఫిల్ చేసుకోండి. మ్యాచింగ్ వర్డ్ సమ్స్ ఇవి. ఇలా సాల్వేషన్ చేయండి, ఇలా సొల్యూట్ చేయండి వీటిని. ఫుడ్ అండ్ వాటర్ యూఎస్కి సంబంధించి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న పదాలు చదువుదాం. రైస్, వెజిటబుల్స్, హెల్దీ, సోర్స్, స్కేర్సిటీ. పిల్లలు ఇక్కడ మీ టీచర్ గారు మీకు ప్లాంట్స్ ఫుడ్స్, అలా యానిమల్ ఫుడ్స్, అలాగే మనకి హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్ గురించి, అలాగే వాటర్ గురించి, వాటర్ని వేస్ట్ చేయకుండా ఉండే గురించి, వాటర్ ప్రొటెక్ట్ చేసే విధానం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ చూడండి ఒకసారి ఈ పిక్చర్ని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వాటర్ దేని నుంచి తీసుకెళ్తున్నారు? ఇక్కడ వెల్ నుంచి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ వాటర్ సోర్స్ ఏంటంటే వెల్ అనమాట. ఇది పూర్వకాలం ఉండేవి, ఇప్పుడు చాలా తక్కువ. ఇలా ఇదివరకు తీసుకెళ్లేవాళ్ళు. పిల్లలు మన ఇండియాలో రకరకాల ఫెస్టివల్స్ జరిగినప్పుడు, రకరకాల అకేషన్స్ జరిగినప్పుడు మనం ఈ రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. వీటి పేర్లు మీరు ట్రై చేయండి. ఇదేమిటో వీటిని ఏమంటారో మీరు మీ టీచర్ గారితో డిస్కస్ చేయండి. అలాగే మనం ఫుడ్ తినపోతే ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డు నాట్ ఈట్ ఫుడ్? మనం కనుక ఫుడ్ కనుక తినకపోతే ఏమవుతుందో ఒకసారి డిస్కస్ చేయండి మీ టీచర్ గారితో. అలాగే ఇక్కడ ఒక గేమ్ ఉంది, ఈ గేమ్ని మీ టీచర్ గారు ఆడిస్తారు, బాగా ఆడండి. థ్యాంక్ యూ సో మచ్ చిల్డ్రన్, బాగా ఆడారు. రెస్పెక్టెడ్ టీచర్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.